సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కల్పించిన వలిగొండ ఏఎస్ఐ శ్యామ్సుందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం సైబర్ నేరాలపై వలిగొండ ఏఎస్ఐ శ్యామ్సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్యామ్సుందర్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరగాలు అనేక విధాలుగా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారని, వారి మాయలో పడే ఎంతోమంది బలవుతున్నారని ఆయన అన్నారు. సెల్ ఫోన్లో వచ్చే ప్రతి మెసేజ్కి ఫోన్ కాల్కి బదులు ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. దీనివలన బ్యాంకులోని అమౌంట్తో పాటు వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందని, దీనివలన ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. వీరి మోసాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొంగలు ఉన్నారు కానీ నీకు తెలవనుకుంటే నీ దేవుడు డబ్బులు వాళ్ళను సైబర్ నేరస్తులు అంటే నీకు అది ఎక్కడో కూర్చుంటాడు. కూర్చొని నీకు చెప్తాడు, నీ ఆధార్, నీ బ్యాంకు అకౌంట్ ఉంది కానీ బాబు నీకు కెనరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, నీ ఆధార్ కార్డు లింకప్ చేయాలి, నువ్వు అది అయిపోయింది, నీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పు, నీకు ఓటీపీ వస్తుంది, అట్లాగనే నీ బ్యాంకు అకౌంట్ నీకు జారీ ఉంటుంది, అంటే లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ రద్దు అవుతుంది అని చెప్తాడు. బ్యాంక్ అకౌంట్ రద్దు అవుతుంది అంటే నువ్వేమనుకుంటావు, ఎమ్మటే చెప్పు ఏటీఎం కార్డు తీసుకొస్తావు, టక్క నెంబర్ చెప్తావు, ఆ ఓటీపీ కార్డు చెప్పగానే నీ బ్యాంకు మొత్తం ఊడ్చేస్తాడు, నువ్వు డబ్బులు మొత్తం పోతాయి. అసలు నీకు అసలు వాళ్ళ మాటలు నమ్మొద్దు. లేకపోతే నీకు నువ్వు మొన్న షాపింగ్ చేస్తావు, నీకు సెల్ నెంబర్ ఉంది కానీ నీకు సెల్ ఫోన్ చేస్తాడు, ఈ నెంబర్ నీకు ల్యాండ్ తగ్గితే నీకు కారు వచ్చింది చెప్తాడు. ఆయనకి పైసలు ఎక్కువ ఎక్కడ ఎంత ఇస్తాడు, నీకు కారు ఎంత ఇస్తాడు, నాకు అర్థం కారు వచ్చింది, నీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింకులో నువ్వు కొట్టు అంటాడు. ఆయన బ్రోకర్ మాట. ఇదొక కొంతమంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను హైదరాబాద్లో మేము పాతీలు చదువుతుంటే బంగారు బింద దొరికింది, ఆ బంగారు నాకు తక్కువ రేటుకి ఇస్తాం, రావాలి ఎంతకు ఇస్తావు అంటే నాకు నేను 10,000 తులం ఇస్తా అంటాడు. మనం ఏం చేస్తావు, 10 తులాలు కొందామని ₹1,00,000 కట్టుకొని పోతాం. ఆడికి రమ్మంటాడు, సెకండ్ స్టేషన్ రమ్మంటాడు, ఆడికి రమ్మంటాడు, ఆ 1,00,000 తీసుకొని అంతా ఇప్పుడు సినిమాలలో ఉంటారు చూడు, ఆయన నువ్వు పైసలు ఇచ్చేస్తావు, నువ్వు 30 పట్టిస్తావు, తర్వాత నువ్వు తీసుకొని వస్తావు, చూసేవరకల్లా ఏముంటుంది దాంట్లో అన్న పూట. అటువంటి మాటలు మనం నమ్మదు. ఇక్కడ కూడా డబ్బులు ఎవరికి పుణ్యానికి రావు, డబ్బులు అనేది మనం కష్టపడితేనే వస్తాయి. ఇంకో యువకులు ఉంటారు, యువకులు ఏం చేస్తుంది, మున్సిపాలిటీ చదువుతుంది ఆమె, ఎవరో చేస్తారు ఇట్లాంటి మనోడు ఫోన్ చేస్తాడు, ఇట్లా మిస్కాల్ వచ్చిందండి, ఏదో నెంబర్ చెప్పదు, ఇంకో నెంబర్ చేసిన కానీ ఇతడు స్నేహితం పెంచుకుంటుంది. స్నేహితం పెంచుకొని ఇక తర్వాత నేను ఒక రొంపులో తిరుగుతుంది అనమాట. రొంపు అంటే నువ్వు బట్టలు ఇప్పుంటుంది, నా బట్టలు ఇప్పుంటుంది, తర్వాత నువ్వేం ఊరుకుంటావు, నీకు మొత్తం రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి నాకు డబ్బులు ఇస్తావా చేస్తావా, లేకపోతే ఇది సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే వాట్సాప్ అని ఉంటుంది అనమాట, దాంట్లో పెడతా ఉంటుంది, గ్రూపులలో షేర్ చేస్తా ఉంటుంది, అందరు చూస్తారు. నా ఇద్దరు చదువుతాను, నువ్వేం చేస్తావు, పైసలు ఇస్తావా. అలాంటివి మనం పోవద్దు, అత్యాశ పోవద్దు. దేని కూడా మనం సెల్ ఫోన్ మనకు ఎంత ఉపయోగమో అంత ఉపయోగించుకోవాలి. డబ్బులు మనకు పుణ్యానికి రావు, మనం 10 రూపాయలు కూడా పుణ్యానికి అస్సలే రావు, అన్ని మోసం చేసి సంపాదిస్తారు. మన ప్రజలు ఏంటంటే మన తెలంగాణ ఏరియాలో చాలామంది ప్రజలు చాలా నష్టపోతున్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మన డబ్బులు రావు, ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు, అత్యాశకు పోవద్దు. అదనమాట. మన పిల్లలు కంప్యూటర్ చేసిన వరకు ఇంకో పని స్టార్ట్ చేస్తాడు, ఆ పని చేస్తే పైసలు వస్తాయంట. దానికి ఏం చేస్తాడు, ఫస్ట్ నువ్వు ఒక 3 లక్షలు కట్టాడు, మనం 3 లక్షలు కట్టాం, ఆడు ఏదో పని చేస్తాడు, రిటర్న్ ఇంకా డబ్బులు వస్తాయంటే ఏ రావు, ఆ 3 పోతాయి